స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకరినొకడు ప్రేమింపవలెను అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి. ఈ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనము. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలెననేది నా ఆజ్ఞ. స్నేహితులారా, మనము ఒకరినొకరము ప్రేమింపవలెను అనే ఆజ్ఞను ప్రభుల వారు మనకు అందజేసినటువంటి వారుగా ఉండినారు. తన శిలువ మరణానికి ముందు వారి శిష్యులుగా తను వెంబడించుచున్నటువంటి సమూహంగా తన నామం ఎరిగినటువంటి తన యందలి విశ్వాసం ఉంచినటువంటి జనాంగంగా వారి జీవిత విధానము ఏమై ఉండబోతూ ఉంది, వారు ఎటువంటి జీవితాన్ని ఈ సమాజంలో ప్రత్యేకింపబడినటువంటి గుంపుగా ప్రభు నామము ఎరిగినటువంటి గుంపుగా జీవించాలని అనేక సలహాలను సూచనలను తన శిష్యులకు అందించినటువంటి వారుగా యేసు ప్రభుల వారు ఉండినారండి. అలాంటి సలహాలలో సూచనలలో ఒక ఆజ్ఞను కూడా వారికి అందజేస్తూ ఉన్నాడు. ఆ ఆజ్ఞ ఏంటనంటే, మీరు ఒకరిని ఒకరు ప్రేమించేటటువంటి వారుగా ఉండాలి. ఈ ఆజ్ఞ అనేది మన చాయిస్ కాదండి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నా ఇష్టం ఉంటే ప్రేమిస్తా, నా ఇష్టం ఉంటే కలిసి ఉంటా, నా ఇష్టం ఉంటే సమాధానంతో ఉంటా, ఇష్టం లేకపోతే ప్రేమించను, నా ఇష్టం అనే ఆలోచన కలిగి ఉంటాము. కానీ ఇది మన ఇష్టం కాదండి. ఇట్ ఈజ్ ఏ కమాండ్మెంట్. మనం గుర్తుంచుకోవాలా. ఇది ప్రభువు నీ ఇష్టం ఉంటే చెయ్యండి, కష్టమైతే మానివేయండి అనే చాయిస్ మనకి ఇవ్వలేదండి. ఇది ఒక ఆజ్ఞగా ఆయన మనకు తెలియజేసినాడు. గనుక ఇది ఆయన నుండి బయలుదేరినటువంటి ఆజ్ఞ కాబట్టి మనము ఖచ్చితంగా దీనిని పాటించాల్సినటువంటి వారంగా ఉన్నాం. మనలో చాలామంది ఒక ప్రశ్న మన ముందు ఉంచుకున్నట్లయితే, అసలు ప్రేమ అంటే ఏంటి అనే జవాబును మనము అన్వేషించినప్పుడు చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటనంటే, ప్రేమ అనేది ఒక ఎమోషన్, లేక ప్రేమ అనేది ఒక గుడ్ ఫీలింగ్. ఎమోషన్ ఆర్ ఫీలింగ్ అనేటటువంటి ఆన్సర్ మనకు తెలియజేస్తారండి. మన మనసులో ఎంత మంచి ఎమోషన్ ఉండినా, మన మనసులో ఎంత పాజిటివ్ ఫీలింగ్ ఉండినా కూడా ప్రభుల వారు కోరేటటువంటిది ఏంటనంటే, మన ప్రేమ అనేది యాక్షన్స్తో ఉండాలి. ఎమోషన్తో ఆగిపోకూడదు, ఫీలింగ్తో అది ఆగిపోకూడదు. మన క్రియలలో అది కనబరచబడాలా. అది మన క్రియల యందు దానిని మనము ప్రాక్టీస్ చేసేటటువంటి వారంగా, అనుసరించేటటువంటి వారంగా ఉండాలి అని ప్రభుల వారు మనకు ఆజ్ఞాపిస్తున్నటువంటి వారుగా ఉండినారు. ఈ తరుణంలో స్నేహితులారా, మనము ఒకరిని ఒకరం అంటే మన ప్రక్కింటి వారు కానీ, మన ఎదురింటి వారు కానీ, తోటి ఉద్యోగులు కానీ, ఏ గుంపు వారైనా, ఏ కులము వారైనా, ఏ మతం వారైనా, ఏ సమూహానికి చెందినటువంటి వారైనా ఒకరితో ఒకరు ఎటువంటి ప్రేమను కలిగి ఈ లోకంలో జీవించాలి అనేదానికి ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చి ఉన్నాడండి. ఆ ఎగ్జాంపుల్ ఏంటనంటే, యేసు ప్రభుల వారు
మనలను ఏ రీతిగా ప్రేమించినారో మనము ఇతరులను ఆ రీతిగా ప్రేమించాల్సినటువంటి వారంగా ఉన్నాం. ప్రభుల వారి ప్రేమను మనము అర్థం చేసుకోవడానికి మన హృదయాన్ని మనసును కేంద్రీకరించినట్లయితే ప్రభుల వారి ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ, ప్రభుల వారి ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఆయన ఏదో గుర్తింపో పదవో లేక స్వలాభమో ఆలోచించి ఆయన ప్రేమించలేదండి. నిస్వార్థంగా ప్రేమించినాడు, త్యాగపూరితంగా ప్రేమించినాడు. ఆయన మన మేలు కొరకు ఆయన ప్రాణాలను సిలువలో అర్పించాల్సి వచ్చినప్పుడు ఇష్టపూర్వకంగా బలవంతము లేకయే మరి ఇష్టానుసారమైనటువంటి మనసుతో దానిని అంగీకరించి తన ప్రాణాలను మన కొరకు సమర్పించినటువంటి వాడుగా ఉన్నాడు. మనలను ప్రాణం కంటే ఏ వ్యక్తి దేన్ని ప్రేమించలేడండి. ఆయన తన ప్రాణం కంటే ఎక్కువగా మనలను ప్రేమించినాడు. ఆయన జీవితంలో, ఆయన దృష్టిలో, ఆలోచనలో ఎంతో విలువైనటువంటి వ్యక్తులుగా ఆయన మనలను గుర్తించినటువంటి వాడుగా, విలువను అందించినటువంటి వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమించినటువంటి తీరును గమనించినప్పుడు ఆయన తన గుంపు వారిని, తన కులం వారిని, తనకు సహకరించే వారిని, తన పక్షాన ఉండేటటువంటి వారిని, తనను వెంబడించే వారిని, తన మాట నమ్మేటటువంటి వారిని, తనతో కలిసి వచ్చేటటువంటి వారిని మాత్రమే ఆయన ప్రేమించలేదండి. తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని కూడా ఆయన ప్రేమించినాడు. ఆయనను తిట్టినటువంటి వారిని, కొట్టినటువంటి వారిని, గాయపరిచినటువంటి వారిని, మరణానికి సైతము అప్పగించినటువంటి వారిని, దూషించినటువంటి వారిని, ఆయన మీద ఉమ్మివేసినటువంటి వారిని సైతము ఆయన ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన అంటే ఇష్టం లేని వారుగా ఉండినప్పటికీ, ఆయన అంటే విశ్వాసం లేనటువంటి వారుగా ఉండినప్పటికీ అటువంటి వ్యక్తులను సైతము ఆయన ప్రేమించినటువంటి వాడుగానే ఉండినాడు. ఈ రోజుల్లో మనం చూడండి, ఇతరులను ప్రేమించడము అనే విలువను మర్చిపోయి మనము జీవిస్తూ ఉన్నాం. ఇతరులను దుఃఖపరిచే వారంగా, అవమానించే వారంగా, వారి విలువను తగ్గించేటటువంటి వారంగా, వారి మీద లేనిపోని నిందలు, అవమానములు, అబద్ధ సాక్ష్యములు మోపేటటువంటి వారంగా మనము జీవించేటటువంటి వారంగా ఉన్నాం. ఈ రీతిగా చూడండి స్నేహితులారా, ఒకరిని న్యాయం చేయడంలో, మోసం చేయడంలో, దొంగిలించడంలో, ఒకరి పరువు తీయడంలో, ఒకరి మీద అబద్ధ సాక్ష్యం మోపడంలో మన సమాజం అంతా లేక సమూహం అంతా కూడా చాలా విపరీత ధోరణిని వహించడం వలన శాంతి, సమాధానము, ఐక్యత, సమాధానము లేనటువంటి జీవితంలను, తొందరపాటు కలిగిన జీవితంలను, ఒకరి వ్యక్తి ఎడల మరొక వ్యక్తి ఒక ఎమర్జెన్సీని తలపిస్తున్నటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి అని మన చాయిస్ కాదండి. దేవుడు దీన్ని ఒక ఆజ్ఞ రూపకంగా మనకిచ్చినాడు. ప్రతిరోజు సిలువను గురించి ఈ కాలంలో మనం పాడుతూ ఉన్నాం కదండి, ధ్యానిస్తూ ఉన్నాం కదండి, సిలువను గురించి అన్వేషిస్తూ ఉన్నాం కదండి. ఈ సిలువను చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎటువంటి వారిని ప్రేమించినాడు, ఎట్టి పరిస్థితులలో ప్రేమించినాడు, ఆ విలువ ఈరోజు నా జీవితంలో ఉందా, ఆ విలువ ఈరోజు నీ జీవితంలో ఉందా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మానవులు ఎవ్వరు, మా కుటుంబీకులు, కనినటువంటి వారు, పెంచినటువంటి వారు, ఈ లోకంలో మా మీద ఆధారపడినటువంటి వారు
ఎవ్వరూ ప్రేమించనంతగా మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు, మా కొరకు మీ ప్రాణాన్నే అర్పించినటువంటి దేవుడు, స్వార్థం లేనటువంటి ప్రేమను మా అందరి జీవితాలలో వ్యక్తపరిచినటువంటి దేవుడు, ఈ ఉన్నతమైన ఆదర్శవంతమైన త్యాగపూరితమైన జీవితాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈనాడు ఇతరులను ప్రేమించడానికి బదులుగా మోసగించే వారంగా, అబద్ధ సాక్ష్యములను వలికేటటువంటి వారంగా, నష్టాన్ని, కష్టాన్ని, ఆపదలను, వారికి కన్నీళ్లను తెచ్చిపెట్టేటటువంటి వారంగా మేము ఉండినాం. ఈ రకమైన జీవితాన్ని బట్టి ఇతరుల వలన మేము, మా వలన ఇతరులు అనేక ఇబ్బందులను, కష్ట నష్టములను అనుభవించుచు ఉన్నారయ్యా. ఇలాంటి జీవిత విధానం వలన మోసము, అన్యాయము, అవివేకము, దాడులు జరుగుతూ ఉన్నటువంటి దినాలలో మీరు ఒకరినొకరు ప్రేమించాలి అనే ఈ ఆజ్ఞను మాకు ఇచ్చినారు. ఈ మాటను మేము పాటించకుండా ఎంతగా ప్రార్థించినా, ఎంతగా పాడినా, ఎంతగా బోధించినా, ఎంతగా భక్తి కలిగిన వారంగా నటించినా ఆ జీవితానికి విలువ లేదని, నిజమే ఇరుగు పొరుగు వారిని మీకులాగా ప్రేమించే మనసు కలిగిన నాడే మీ బిడ్డలంగా అంగీకరింపబడతామని ఎరిగి, అయ్యా అటువంటి మంచి మనసు మా జీవితాలలో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మేము ఎవరితో విరోధముగా ఉండినామో, ఎవరి ఎడల కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నామో, ఎవరి నష్టం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఎవరి పరువు తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఒకరికి దుఃఖాన్ని, బాధను, ఇబ్బందులను తలపెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నామో, మా హృదయములను మేము సరి చేసుకొని మీ ప్రేమను వారి ఎడల కనబర్చే మంచి మనసు, దిద్దుబాటు కలిగిన హృదయము ఈ మండల కాలంలో మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబంలో జ్ఞాపకం చేసుకునండి యేసయ్య. వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఏ అవసరతల మధ్య వారు ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి మొరలకు జవాబును అనుగ్రహించి ఈ మండల కాలంలో ఆధ్యాత్మికంగా ఎదిగి ఫలించి మీ పోలికలో జీవించే ఆధిక్యత మా అందరికి అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.